ఆమె చేస్తుంది లేదా ఆమె చేస్తూ ఉంటుంది. ఇంగ్లీష్ లో షీ డస్. నేను చెప్పాను. ఇంగ్లీష్ లో ఐ సెడ్. అతను వచ్చాడు. ఇంగ్లీష్ లో హీ కేమ్. ఆమె చేసింది. షీ డిడ్. నువ్వు చేద్దామనుకుంటున్నావు. ఇంగ్లీష్ లో యు వాంట్ టు డూ. ఓకే, షీ డస్, ఐ సెడ్, హీ కేమ్, షీ డిడ్, యు వాంట్ టు డూ. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నవే. అవునా? ఇవి మనకి తెలిసినవే. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ వీడియోలో కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ సబ్జెక్టుల ముందు WH తో మొదలయ్యే ప్రశ్న పదాలు, మీ ఇష్టం ఏ ప్రశ్న పదమైనా సరే చేర్చి మాట్లాడారు. అప్పుడు దాని తెలుగు అర్థం ఎలా మారుతుందో గమనించండి. ఇక్కడ నేను అలానే WH తో మొదలయ్యే ప్రశ్న పదాలు కొన్ని తీసుకుని మీ ముందు ఉంచాను. చూడండి అర్థాలు ఎలా మారినాయో గమనించాలి. వాట్ షీ డస్. వాట్ షీ డస్ తెలుగు అర్థం ఏంటి? ఆమె ఏం చేస్తుంది లేదా ఆమె ఏం చేస్తూ ఉంటుంది. వాట్ ఐ సెడ్. వాట్ ఐ సెడ్ నేను ఏం చెప్పాను, నేను ఏమి చెప్పాను. వై హీ కేమ్. వై హీ కేమ్ అతను ఎందుకు వచ్చాడు. అతను ఎందుకు వచ్చాడు. వాట్ షీ డిడ్. వాట్ షీ డిడ్ ఆమె ఏం చేసింది. ఆమె ఏం చేసింది. వాట్ యు వాంట్ టు డూ. వాట్ యు వాంట్ టు డూ నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు. నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు. చూసారా? కేవలం మీరు మీకు వచ్చినటువంటి చిన్న చిన్న వాక్యాలు తీసుకుని వాటి ముందు WH తో మొదలయ్యే ప్రశ్న పదాలు చేర్చడం వలన తెలుగులో ఎటువంటి అర్థాలు మారాయో గమనిస్తున్నారా? షీ డస్ అంటే తెలుగులో ఆమె చేస్తుంది. ఇప్పుడు ఆ షీ ఆ హీ అనే సబ్జెక్టుల ముందర WH తో మొదలయ్యే ప్రశ్న పదాలు చేర్చారు. అప్పుడు ఏమైంది? ఆమె చేస్తుంది కాస్త ఆమె ఏం చేస్తుంది. నేను చెప్పాను. ఏమైంది? నేను ఏం చెప్పాను. అతను వచ్చాడు. అతను ఎందుకు వచ్చాడు. ఆమె చేసింది. ఆమె ఏం చేసింది. నువ్వు చేద్దాం అనుకున్నావు. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు. చూసారా ఎలా మారిందో తేడా గమనిస్తున్నారా? ఓకే, ఇంతవరకు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూడండి. ఆమె ఏం చేస్తుంది, నేను ఏం చెప్పాను, అతను ఎందుకు వచ్చాడు, ఆమె ఏం చేసింది, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు. ఇంగ్లీష్ లో మనకు అర్థమైంది కదా. వీటిని వాట్ షీ డస్, వాట్ ఐ సెడ్, వై హీ కేమ్, వాట్ షీ డిడ్, వాట్ యు వాంట్ టు డూ. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ లో దీన్ని అట్లానే ఉంచేయండి, ఏ మార్పు చేయకూడదు. కానీ తెలుగులో మాత్రం ఒక చిన్న మార్పు చేయాలి. ఎందుకు మార్పు చేయాలి అంటే ఫస్ట్ చెప్తాను చూడండి. మీరు ఇవి చిన్న వాక్యాలు అవునా, వీటికి మరొక సెంటెన్స్ ఎప్పుడైనా జోడించాల్సి వస్తే, అంటే ఈ సెంటెన్స్ కి మరొక వాక్యం మరొక సెంటెన్స్ కలపాల్సి వచ్చినప్పుడు తెలుగులో మనకి ఒక చిన్న మార్పు అనేది వస్తుంది. అది ఎలా అంటే ఇక్కడ చూడండి. వాట్ షీ డస్ అంటే తెలుగులో అర్థం ఏంటి? ఆమె ఏం చేస్తుంది. మీరేమనుకోవాలి అంటే ఈ సెంటెన్స్ ఇంకో సెంటెన్స్ కలిపేటప్పుడు ఆమె ఏం చేస్తుంది కాస్త ఆమె ఏం చేస్తూ ఉంటుందో దో అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇలా మాట్లాడాలి. నేను ఏం చెప్పాను. ఇంగ్లీష్ లో వాట్ ఐ సెడ్. దీన్ని మీరు మరొక వాక్యాన్ని కలిపేటప్పుడు ఈ ముక్కని
తెలుగులో ఏమనుకోవాలి? నేను ఏం చెప్పాను. చూడండి ఎలా మారుతుందో. అతను ఎందుకు వచ్చాడు? ఇంగ్లీష్ లో వై హీ కేమ్. ఇప్పుడు దాన్ని మీరు అతను ఎందుకు వచ్చాడో అనుకోవాలి. ఇంగ్లీష్ లో మాత్రం మారదండి. వై హీ కేమ్ అంటే తెలుగులోనే మారుతుంది. అది గమనించాలి. ఆమె ఏమి చేసింది? ఇంగ్లీష్ లో వాట్ షీ డిడ్. మీరేమనుకోవాలి? వేరొక వాక్యాన్ని కలిపేటప్పుడు ఈ ముక్కని ఆమె ఏం చేసిందో. నెక్స్ట్, నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు? ఇంగ్లీష్ లో వాట్ యు వాంట్ టు డూ. ఈ వాక్యాన్ని మరో వాక్యంతో కలిపేటప్పుడు తెలుగులో నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావో. అర్థమవుతుందా? ఈ విధంగా అనుకోండి. ఓకే, కన్ఫ్యూజ్ ఏం లేదు కదమ్మా. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఆమె ఏం చేస్తుంది లేదా ఆమె ఏం చేస్తూ ఉంటుంది అంటే ఇంగ్లీష్ లో వాట్ షీ డస్. ఇంతవరకు మీకు వచ్చేస్తుంది. అయితే తెలుగులో ఇంగ్లీష్ లో ఈ వాక్యాన్ని మరో వాక్యంతో కలిపేటప్పుడు దాని తెలుగు అర్థం ఏంటంటే ఎలా మారుతుందంటే ఆమె ఏం చేస్తుంది లేదా ఏం చేస్తూ ఉంటుంది కాస్త ఆమె ఏం చేస్తూ ఉంటుందో అని చెప్పాలి. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైంది కదమ్మా. ఇప్పుడు ఈ ఈ వాక్యాలను మరొక వాక్యంతో కలిపి ఇప్పుడు మీ ముందు డిస్ప్లే చేస్తాను. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, ఏ చిన్న కన్ఫ్యూజ్ ఉన్నా ఇప్పుడు మీకు తీరిపోతుంది. రైట్. ఆమె ఏం చేస్తూ ఉంటుందో ఎవరికి తెలీదు. చూడండి, ఆమె ఏం చేస్తూ ఉంటుందో మనకు తెలుసు. ఏంటి ఇంగ్లీష్ లో చెప్పాలి? వాట్ షీ డస్. ఎవరికి తెలీదు. ఇంగ్లీష్ లో నోబడీ నోస్. ఓకే, తెలుగు ఇంగ్లీష్ రివర్స్ కాబట్టి ముందుగా ఇంగ్లీష్ లో ఏం చెప్పాలి? నోబడీ నోస్ వాట్ షీ డస్. నోబడీ నోస్ వాట్ షీ డస్. అప్పుడు ఏమైంది తెలుగులో? ఆమె ఏం చేస్తూ ఉంటుందో ఎవరికి తెలియదు అని చెప్పాలి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు వాట్ షీ డస్ అంటే ఆమె ఏం చేస్తుంది లేదా ఏం చేస్తూ ఉంటుంది అనేది కాస్త ఆమె ఏం చేస్తూ ఉంటుందో అని అనుకోమన్నాను. ఇందుకన్నమాట. ఓకే, నెక్స్ట్, నేనేమి చెప్పానో ఆమెకు తెలుసు. నేనేం చెప్పానో ఆమెకు తెలుసు. నేను ఏం చెప్పాను? ఇంగ్లీష్ లో వాట్ ఐ సెడ్. వాట్ ఐ సెడ్. ఆమెకు తెలుసు. ఇంగ్లీష్ లో షీ నోస్. షీ నోస్. నేనేం చెప్పానో ఆమెకు తెలుసు అంటే ఇంగ్లీష్ లో షీ నోస్ వాట్ ఐ సెడ్. షీ నోస్ వాట్ ఐ సెడ్. అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడో నాకు తెలీదు. అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడో నాకు తెలీదు. ఇంగ్లీష్ లో ఐ డోంట్ నో. వై హీ కేమ్ హియర్. వై హీ కేమ్ హియర్. అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడో నాకు తెలీదు. ఆమె ఏం చేసిందో నాకు చెప్పండి. ఆమె ఏం చేసిందో నాకు చెప్పండి. ఇంగ్లీష్ లో టెల్ మీ వాట్ షీ డిడ్. వాట్ షీ డిడ్. నీవు ఏం చెయ్యాలనుకుంటున్నావో అదే చేయాలి. నీవు ఏమి చెయ్యాలనుకుంటున్నావో అదే చేయాలి. ఇంగ్లీష్ లో యు హ్యావ్ టు డూ ఇట్. వాట్ యు వాంట్ టు డూ. యు హ్యావ్ టు డూ ఇట్. వాట్ యు వాంట్ టు డూ. ఇప్పుడు అర్థమైందమ్మా? మనం ఒక వాక్యానికి మరొక వాక్యాన్ని కలిపేటప్పుడు మాత్రమే తెలుగులో ఏం చేస్తుందో, ఏం చూస్తాడో, చెప్పాను, వచ్చాడు, వెళ్ళాడు, తిన్నాడు, తింటుందో ఇలా మనం మాట్లాడుతున్నాం.
అందుకోసమే మిమ్మల్ని అలా గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఓకే, బాగా అర్థమైంది కదా ఇప్పుడు. నెక్స్ట్, వారు పాటలు పాడారు. వారు పాటలు పాడారు. ఇంగ్లీష్ లో దే sang songs. దే sang songs. ఆమె కారు నడపగలుగుతుంది. ఆమె కారు నడపగలుగుతుంది. ఇంగ్లీష్ లో she is able to drive the car. She is able to drive the car. అతను మీటింగ్ లో మాట్లాడాడు. అతను మీటింగ్ లో మాట్లాడాడు. ఇంగ్లీష్ లో he spoke in the meeting. He spoke in the meeting. ఆమె ఉంది. ఆమె ఉంది. ఇంగ్లీష్ లో she is. She is. ఓకే, ఈ వాక్యాల్లో ఏదైనా డౌట్ ఉందా మనకి? ఏమీ ఉండదు, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నవే. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వాక్యాలలో ఉండేటువంటి సబ్జెక్టుల ముందు WH తో మొదలయ్యే ప్రశ్నాపదాలు చేర్చాలి. అవి ఏ ప్రశ్నాపదాలైనా కావచ్చు, మీ ఇష్టం. ఇక్కడ ఉదాహరణగా నేను కొన్ని ఇచ్చాను చూడండి. అప్పుడు తెలుగు అర్థాలు ఎలా మారుతుందో మీరు గమనించాలి. వారు పాటలు పాడారు అంటే ఇంగ్లీష్ లో దే sang songs. ఇప్పుడు సబ్జెక్ట్ ముందు హౌ అనేది చేయించారు. చూడండి, హౌ దే sang songs. తెలుగు అర్థం ఏమైనప్పుడు వారు పాటలు పాడారు కాస్త వారు పాటలు ఎలా పాడారుగా మారిపోయింది. వారు పాటలు ఎలా పాడారు. ఆమె కారు నడపగలుగుతుంది అంటే ఇంగ్లీష్ లో she is able to drive the car. ఇప్పుడు సబ్జెక్ట్ ముందు హౌ అనే ప్రశ్న పదాన్ని చేర్చాను. అప్పుడు ఏమైంది? హౌ she is able to drive the car అంటే ఆమె కారు నడపగలుగుతున్నది కాస్త ఆమె కారు ఎలా నడపగలుగుతుంది. చూడండి వాక్యాలు ఎంత మార్పు వచ్చిందో. అతను మీటింగ్ లో మాట్లాడాడు. ఇంగ్లీష్ లో he spoke in the meeting. సబ్జెక్ట్ ముందు WH తో మొదలయ్యే ప్రశ్న పదాలు చేర్చాను. ఇక్కడ నేను వాట్ అని చేర్చాను. అప్పుడు ఏమైందో చూడండి తెలుగు. వాట్ he spoke in the meeting అంటే అతను మీటింగ్ లో మాట్లాడాడు కాస్త అతను మీటింగ్ లో ఏం మాట్లాడాడు. చూడండి వాక్యాల్లో ఎలాంటి మార్పు వచ్చిందో. ఆమె ఉంది. ఇంగ్లీష్ లో she is. సబ్జెక్ట్ ముందు వేర్ అనేది ప్రశ్న పదాన్ని చేర్చాను. అప్పుడు ఏమైందో చూడండి. వేర్ షీ ఈజ్ అంటే ఆమె ఉంది అనేది కాస్త సబ్జెక్ట్ ముందు ప్రశ్న పదాన్ని చేర్చడం వలన ఆమె ఎక్కడుంది. ఓకే, అర్థమైంది కదా. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఎటువంటి వాక్యాలు తీసుకున్నప్పటికీ కూడా వాటి ముందు అంటే సబ్జెక్టుల ముందు WH తో మొదలయ్యే ప్రశ్న పదాలు చేర్చండి. తెలుగు అర్థాలు ఎలా మారుతున్నాయి గమనించండి. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్, వారు పాటలు ఎలా పాడారు అంటే ఇంగ్లీష్ లో హౌ దే sang songs. ఆమె కారు ఎలా నడపగలుగుతుంది. ఇంగ్లీష్ లో హౌ షీ ఈజ్ ఏబుల్ టు డ్రైవ్ ద కార్. అతను మీటింగ్ లో ఏం మాట్లాడాడు. వాట్ హీ స్పోక్ ఇన్ ద మీటింగ్. ఆమె ఎక్కడ ఉంది. వేర్ షీ ఈజ్. ఇంతవరకు మీకు అర్థమైంది కదా. అయితే ఇటువంటి వాక్యాలను మరొక వాక్యంతో మీరు జోడించేటప్పుడు తెలుగులో చిన్న మార్పు చేయాలండి. తెలుగు అర్థంలో చిన్న మార్పు చేస్తే మీకు ఎంత పెద్ద వాక్యాలు మాట్లాడేటప్పుడన్నా కన్ఫ్యూజ్ అనేది ఉండదండి. ఓకే, దానికోసం మీకు ఎలా చెప్తున్నానంటే చూడండి. వారు పాటలు ఎలా పాడారు అంటే మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారు? హౌ దే sang songs. అవునా? ఇప్పుడు హౌ దే sang songs అంటే తెలుగు అర్థం మీరు ఎలా చెప్పాలి అంటే వారు పాటలు ఎలా పాడారు అని కాకుండా వారు పాటలు ఎలా పాడారో అని చెప్పండి. ఎప్పుడు
ఈ వాక్యాన్ని మరొక వాక్యంతో కలిపినప్పుడు మాత్రమే. ఆమె కారు ఎలా నడపగలుగుతుంది? ఇంగ్లీష్ లో హౌ షీ ఈజ్ ఏబుల్ టు డ్రైవ్ ద కార్. ఈ వాక్యాన్ని మీరు తెలుగులో హౌ షీ ఈజ్ ఏబుల్ టు డ్రైవ్ ద కార్ అనేది తెలుగు అర్థం ఆమె కారు ఎలా నడపగలుగుతుంది అని కాకుండా ఆమె కారు ఎలా నడపగలుగుతుందో అని చెప్పండి. ఎప్పుడు? ఈ వాక్యాన్ని మరొక వాక్యంతో జోడించేటప్పుడు మాత్రమే. అతను మీటింగ్ లో ఏం మాట్లాడాడు? ఇంగ్లీష్ లో వాట్ హీ స్పోక్ ఇన్ ద మీటింగ్. వాట్ హీ స్పోక్ ఇన్ ద మీటింగ్. దీని తెలుగు అర్థం అతను మీటింగ్ లో ఏమి మాట్లాడాడు అని కాకుండా అతను మీటింగ్ లో ఏమి మాట్లాడాడో అనేలా గుర్తుపెట్టుకోండి. ఓకే? ఆమె ఎక్కడుంది? వేర్ షీ ఈజ్. దీని తెలుగు అర్థం వేర్ షీ ఈజ్ అంటే ఆమె ఎక్కడ ఉంది అని కాకుండా ఆమె ఎక్కడ ఉందో ఇలా గుర్తుపెట్టుకోండి. ఎందుకని? ఈ వాక్యం మరొక వాక్యంతో జోడించేటప్పుడు మనం తెలుగులో ఇలానే మాట్లాడతాం. ఓకే? మీరు సింగిల్ గా ఇలా వాక్యాలు చెప్పాలి అంటే మామూలుగా మాట్లాడేసేయచ్చు. కానీ ఈ వాక్యాన్ని మరొక వాక్యానికి కలిపేటప్పుడు మాత్రమే తెలుగు అర్థాల్లో ఇలాంటి మార్పులు అనేది వస్తున్నాయి. మీకు అర్థం అవడం కోసం ఈ వాక్యాన్ని మరొక వాక్యంతో జోడించి దాని తెలుగు అర్థం మీరు గమనించండి ఎలా మారుతున్నాయి. ఓకే? రైట్. వారు పాటలు ఎలా పాడారో నాకు చెప్పండి. వారు పాటలు ఎలా పాడారో అనేది ఒక వాక్యం అండి. నాకు చెప్పండి అనేది రెండో వాక్యం. మీకు అర్థమవుతుందా? వారు పాటలు ఎలా పాడారు అనేది ఒక వాక్యం, నాకు చెప్పండి అనేది రెండో వాక్యం. ఎప్పుడైతే ఈ రెండు వాక్యాలు కలయిక జరిగిందో అప్పుడు ఎలా మాట్లాడాలి అంటే వారు పాటలు ఎలా పాడారు నాకు చెప్పండి అనడం కాకుండా వారు పాటలు ఎలా పాడారో నాకు చెప్పండి అని చెప్పాలి. ఓకే? వారు పాటలు ఎలా పాడారు అంటే ఇంగ్లీష్ లో హౌ దే సాంగ్ సాంగ్స్ నాకు చెప్పండి. టెల్ మీ. తెలుగుకి ఇంగ్లీష్ రివర్స్ కాబట్టి రివర్స్ లో వేసాను. ముందుగా నాకు చెప్పండి అంటే టెల్ మీ. వారు ఎలా పాటలు పాడారు? హౌ దే సాంగ్ సాంగ్స్. ఆమె కార్ ఎలా నడపగలుగుతుందో అక్కడ చూడండి. అక్కడ చూడండి అంటే ఇంగ్లీష్ లో సీ దేర్. ఆమె కారు ఎలా నడపగలుగుతుందో ఇంగ్లీష్ లో హౌ షీ ఈజ్ ఏబుల్ టు డ్రైవ్ ద కార్. ఆమె కారు ఎలా నడపగలుగుతుందో అక్కడ చూడండి. సీ దేర్ హౌ షీ ఈజ్ ఏబుల్ టు డ్రైవ్ ద కార్. అతను ఆ మీటింగ్ లో ఏం మాట్లాడాడో అడిగి రండి. అతను ఆ మీటింగ్ లో ఏం మాట్లాడాడో అడిగి రండి. ముందుగా అడిగి రండి. ఇంగ్లీష్ లో ఆస్క్ అండ్ కమ్. అతను ఆ మీటింగ్ లో ఏం మాట్లాడాడు? వాట్ హీ స్పోక్ ఇన్ దట్ మీటింగ్ ఆర్ ఇన్ ద మీటింగ్. అతను ఆ మీటింగ్ లో ఏం మాట్లాడాడో అడిగి రండి అంటే ఇంగ్లీష్ లో ఆస్క్ అండ్ కమ్ వాట్ హీ స్పోక్ ఇన్ ద మీటింగ్ లేదా ఇన్ దట్ మీటింగ్. ఆమె ఎక్కడుందో చూసి రండి. ఆమె ఎక్కడుందో చూసి రండి. ముందుగా చూసి రండి. ఇంగ్లీష్ లో సీ అండ్ కమ్. ఆమె ఎక్కడుందో వేర్ షీ ఈజ్. కలిపి చెప్పాలి. ఆమె ఎక్కడుందో చూసి రండి అంటే ఇంగ్లీష్ లో సీ అండ్ కమ్ వేర్ షీ ఈజ్. ఇప్పుడు అర్థమైందా అమ్మా ఎందుకు తెలుగులో చిన్న మార్పు అనేది చేయమని చెప్పాను? ఓకే? నెక్స్ట్, మీరు చదవాలి. ఇంగ్లీష్ లో యు హ్యావ్ టు రీడ్. యు హ్యావ్ టు రీడ్. మేము రావాలి లేదా మనం రావాలి. ఇంగ్లీష్ లో వీ హ్యావ్ టు కమ్. వీ హ్యావ్ టు కమ్. ఆమె వచ్చింది. ఇంగ్లీష్ లో షీ కేమ్. షీ
కేమ్. వారు తెచ్చారు. వారు తెచ్చారు. ఇంగ్లీష్ లో దే బ్రాట్. దే బ్రాట్. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ లో చెప్పడం వచ్చు కదా? వచ్చా రాదా? వచ్చు. ఇప్పుడు ఈ సబ్జెక్టుల ముందు WH తో మొదలయ్యే ప్రశ్న పదాలు మీ ఇష్టం. ఏ ప్రశ్న పదం అన్నా చేర్చండి. తెలుగు అర్థాలు ఎలా మారుతున్నాయో గమనించండి. ఇక్కడ చూడండి, యూ హ్యావ్ టు రీడ్. మీరు చదవాలి అనేది నేను సబ్జెక్ట్ ముందు హౌ అనే ప్రశ్న పదాన్ని చేర్చాను. అప్పుడు ఏ విధంగా మారిందో గమనించండి. హౌ యు హ్యావ్ టు రీడ్. మీరు ఎలా చదవాలి. మీరు చదవాలి కాస్త మీరు ఎలా చదవాలిగా మారింది. ఎందుకని? WH తో మొదలయ్యే ప్రశ్న పదాలు చేయించాను కాబట్టి. మేము రావాలి. వీ హ్యావ్ టు కమ్. సబ్జెక్ట్ ముందు వెన్ అనే పదాన్ని చేర్చాను. అప్పుడు అర్థం ఏమవుతుందో చూడండి. వెన్ వీ హ్యావ్ టు కమ్ అంటే మేము ఎప్పుడు రావాలి. ఆమె వచ్చింది. ఇంగ్లీష్ లో షీ కేమ్. ఇప్పుడు సబ్జెక్ట్ ముందు వై అనే ప్రశ్న పదాన్ని తీసుకున్నాను. అప్పుడు ఏమైందో చూడండి. వై షీ కేమ్. ఆమె ఎందుకు వచ్చింది. ఆమె వచ్చింది కాస్త సబ్జెక్ట్ ముందు WH తో మొదలయ్యే ప్రశ్నలు చేర్చడం వలన, ప్రశ్న పదాలు చేర్చడం వలన ఆమె ఎందుకు వచ్చిందిగా మారిపోయింది. వారు తెచ్చారు. దే బ్రాట్. సబ్జెక్ట్ ముందు వాట్ అనే ప్రశ్న పదాన్ని తీసుకున్నాను. అప్పుడేమైంది. వారు ఏం తెచ్చారు. వారు ఏమి తెచ్చారు. వారు తెచ్చారు కాస్త వారు ఏం తెచ్చారు. చూసారా ఎలా మారిందో? మీకు అర్థమైందా? ఇక్కడ మీరు నేర్చుకోవలసింది ఒకే ఒక పాయింట్ ఏంటి? మీకు వచ్చేటువంటి చిన్న చిన్న వాక్యాల ముందు WH తో మొదలయ్యే ప్రశ్న పదాలు చేర్చితే తెలుగు అర్థాలు ఎట్లా మారుతున్నాయో గమనించాలి. ఓకే, అర్థమైనట్టే కదా? మీరు ఎలా చదవాలి. హౌ యు హ్యావ్ టు రీడ్. మేము ఎప్పుడు రావాలి. వెన్ వీ హ్యావ్ టు కమ్. ఆమె ఎందుకు వచ్చింది. వై షీ కేమ్. వారు ఏం తెచ్చారు. వాట్ దే బ్రాట్. ఇక్కడ వరకు మీకు ఏ డౌట్ లేదు కదా? ఇప్పుడు ఈ వాక్యాలని మనం మరొక వాక్యంతో జోడించేటప్పుడు తెలుగు అర్థాల్లో చిన్న మార్పు వస్తుంది. అంతేనండి. ఇంగ్లీష్ లో ఎటువంటి మార్పు చేయక్కర్లేదు, కానీ తెలుగులో చిన్న మార్పు చేయాలి. ఎలా అంటే హౌ యు హ్యావ్ టు రీడ్ అంటే తెలుగు అర్థం ఏంటి? మీరు ఎలా చదవాలి. కానీ ఈ వాక్యాన్ని మరొక వాక్యంతో కలిపేటప్పుడు దీని తెలుగు అర్థం ఎలా మారుతుందంటే మీరు ఎలా చదవాలి అనేది కాస్త మీరు ఎలా చదవాలో. చూడండి, చదవాలి కాస్త మీరు ఎలా చదవాలోగా మారుతుంది. గమనించండి. మేము ఎప్పుడు రావాలి. ఇంగ్లీష్ లో వెన్ వీ హ్యావ్ టు కమ్. ఈ వాక్యాన్ని మరొక వాక్యంతో కలిపేటప్పుడు తెలుగు అర్థం మేము ఎప్పుడు రావాలో. చూడండి, ఎప్పుడు రావాలి కాస్త ఎప్పుడు రావాలోగా మారింది. ఆమె ఎందుకు వచ్చింది. వై షీ కేమ్. ఈ వాక్యాన్ని మరొక వాక్యంతో కలిపేటప్పుడు తెలుగు అర్థం ఆమె ఎందుకు వచ్చిందో. ఆమె ఎందుకు వచ్చింది కాస్త ఆమె ఎందుకు వచ్చిందోగా మారింది. వారు ఏం తెచ్చారు. వాట్ దే బ్రాట్. ఈ వాక్యం కూడా మరొక వాక్యంతో కలిపేటప్పుడు తెలుగు అర్థం వారు ఏమి తెచ్చారు అనేది వారు ఏం తెచ్చారో. వారు ఏం తెచ్చారో.
ఇలా అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఇంగ్లీష్ లో ఎటువంటి మార్పు చేయాల్సిన అవసరం లేదండి, తెలుగులోనే మార్పు చేస్తున్నాం అంతేనండి. ఓకే, ఇప్పుడు వీటిని ఈ వాక్యాలని మరొక వాక్యంతో కలిపి మాట్లాడితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అసలు ఎందుకు ఇలా చెప్పారు అని. ఓకే రైట్, మీరు ఎలా చదవాలో తెలుసుకోండి. మీరు ఎలా చదవాలో తెలుసుకోండి. ముందుగా మీరు ఎలా చదవాలో ఇప్పుడు కదా మనం చూసాం. ఎలా చెప్పాలి? హౌ యు హ్యావ్ టు రీడ్. తెలుసుకోండి అంటే ఇంగ్లీష్ లో నో. మీరు ఎలా చదవాలో తెలుసుకోండి. ఓకే, ఇంగ్లీష్ తెలుగు రివర్స్ కాబట్టి రివర్స్ లో వేసేయండి. నౌ హౌ యు హ్యావ్ టు రీడ్. మేము ఎప్పుడు రావాలో మాకు చెప్పండి. మేము ఎప్పుడు రావాలో మాకు చెప్పండి. మేము ఎప్పుడు రావాలో అంటే ఇంగ్లీష్ లో వెన్ వీ హ్యావ్ టు కమ్. వెన్ వీ హ్యావ్ టు కమ్ మాకు చెప్పండి. టెల్ అస్. మేము ఎప్పుడు రావాలో మాకు చెప్పండి అంటే ఇంగ్లీష్ లో టెల్ అస్ వెన్ వీ హ్యావ్ టు కమ్. ఆమె ఎందుకు వచ్చిందో చెప్పొద్దు. ఆమె ఎందుకు వచ్చిందో చెప్పొద్దు. ఆమె ఎందుకు వచ్చిందో అంటే వై షీ కేమ్ చెప్పొద్దు. డోంట్ సే. ఆమె ఎందుకు వచ్చిందో చెప్పొద్దు. డోంట్ సే వై షీ కేమ్. వారు ఏం తెచ్చారో అడగవద్దు. వారు ఏం తెచ్చారో అడగవద్దు. ముందుగా వారు ఏమి తెచ్చారో అంటే ఇంగ్లీష్ లో వాట్ దే బ్రాట్. అడగవద్దు. డోంట్ ఆస్క్. వారు ఏం తెచ్చారో అడగవద్దు అంటే ఇంగ్లీష్ లో డోంట్ ఆస్క్ వాట్ దే బ్రాట్. ఓకే, ఇప్పుడు అర్థమైందామా ఎందుకు వాక్యాల్లో తెలుగు వాక్యాల్లో చిన్న మార్పు చేయమని చెప్పాను? మీరు సులభంగా గుర్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇలా చెప్పాను. ఓకే, నీవు చేయగలవు. నీవు చేయగలవు ఇంగ్లీష్ లో యూ కెన్ ఆర్ యూ కెన్ డూ. నీవు చేయలేవు. యూ కాంట్ లేదా యూ కాంట్ డూ. ఆమె చేయగలరు. షీ కెన్ డూ. వారు చేయగలరు. దే కెన్ డూ. ఓకే, ఇంతవరకు మనకి వచ్చేసాం. ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఈ సబ్జెక్టుల ముందు WH తో మొదలయ్యే ప్రశ్న పదాలు అవి మీ ఇష్టమండి. మీకు వచ్చిన ప్రశ్న పదాలన్నీ కూడా ఈ సబ్జెక్టుల ముందు పెట్టండి. అప్పుడు అర్థం ఏ విధంగా మారుతుందో గమనించండి. చూడండి, ఇక్కడ నేను వాట్ అనే ఒక ప్రశ్న పదాన్ని మాత్రమే తీసుకున్నాను. ఓకే, చూడండి, యూ కెన్ డూ అనేది నేను ఎలా మార్చాను? వాట్ యూ కెన్ డూ అంటే నీవు చెయ్యగలవు కాస్త వాట్ పెట్టడంతో నీవు ఏం చెయ్యగలవు లేదా మీరు ఏం చెయ్యగలరు. నీవు చెయ్యలేవు. యూ కాంట్ డూ. చూడండి, సబ్జెక్ట్ ముందు వాట్ చేర్చాను. అప్పుడేమైంది? నీవు ఏమి చేయలేవు. వాట్ యూ కాంట్ డూ. ఆమె చేయగలదు. షీ కెన్ డూ. సబ్జెక్ట్ ముందు వాట్ పెట్టాను. అప్పుడేమైంది? వాట్ షీ కెన్ డూ. ఆమె ఏం చేయగలదు. వారు చేయగలరు. దే కెన్ డూ. సబ్జెక్ట్ ముందు వాట్ పెట్టాను. అప్పుడేమైంది? వాట్ దే కెన్ డూ. వారు ఏం చేయగలరు. అర్థమవుతుందా? ఇక్కడ మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదమ్మా. నీవు చేయగలవు.
నీవు చేయలేవు, ఆమె చేయగలదు, వారు చేయగలరు అనేది మీకు ఇంగ్లీష్ లో చెప్పడం వచ్చు, అవునా? ఇప్పుడు వాటి సబ్జెక్టుల ముందు WH తో మొదలయ్యే ప్రశ్న పదాలు చేర్చండి, తెలుగు అర్థాలు ఎలా మారుతున్నాయో గమనించండి. అంతే మీరు చేయాల్సింది. ఓకే, ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్, నీవు ఏమి చేయగలరు లేదా మీరు ఏమి చేయగలరు అంటే ఇంగ్లీష్ లో వాట్ యు కెన్ డూ. నీవు ఏమి చేయలేవు ఇంగ్లీష్ లో వాట్ యు కాంట్ డూ. ఆమె ఏం చేయగలదు వాట్ షీ కెన్ డూ. వారు ఏం చేయలేరు వాట్ దే కెన్ డూ. ఓకే, ఇంతవరకు బాగా. ఇప్పుడు మీరు చేయాల్సింది, గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వాక్యాలని మరొక వాక్యంతో కలిపేటప్పుడు తెలుగు అర్థాలు ఒక చిన్న మార్పు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు మీరు వాట్ యు కెన్ డూ అనేది దాని తెలుగు అర్థం నీవు ఏం చేయగలరు లేదా మీరు ఏమి చేయగలరు అనే తెలుగు అర్థం మీరు చిన్న మార్పు చేసి మీరు ఏమి చేయగలరో అని గుర్తుపెట్టుకోండి, లేదా నీవు ఏమి చేయగలవు. వాట్ యు కాంట్ డూ, నీవు ఏమి చేయలేవు అనేది మీరు నీవు ఏమి చేయలేవో ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఏమి చేయగలదు వాట్ షీ కెన్ డూ. తెలుగులో ఆమె ఏం చేయగలదో వాట్ దే కెన్ డూ, వారు ఏం చేయగలరు. తెలుగులో వారు ఏమి చేయగలరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. మీకు అర్థమవుతుందామా? ఒరిజినల్ గా మీకు తెలుగు అర్థాలు ఏంటి? వాట్ యు కెన్ డూ అంటే నీవు ఏమి చేయగలవు అని అర్థం. కానీ ఈ వాక్యాన్ని మరొక వాక్యంతో కలిపేటప్పుడు దాని తెలుగు అర్థంలో చిన్న మార్పు అనేది చేయాలి. ఎలా అంటే వాట్ యు కెన్ డూ అనేది తెలుగు అర్థం నీవు ఏమి చేయగలవు అని వస్తుంది. మీరేమనుకోవాలి? నీవు ఏం చేయగలవో అనుకోవాలి. ఎప్పుడు ఈ వాక్యాన్ని మరొక వాక్యంతో కలిపేటప్పుడు మాత్రమే తెలుగు అర్థాల్లో ఈ చిన్న మార్పులు గమనించాలి. ఓకే, ఇప్పుడు ఈ వాక్యాన్ని మరొక వాక్యంతో కలిపి మీ ముందు డిస్ప్లే చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ అయిపోతుంది. ఓకే, నీవు ఏం చేయగలవో అది చేయి. నీవేం చేయగలవో అది చేయి. ముందుగా నీవు ఏం చేయగలవో ఇంగ్లీష్ లో వాట్ యు కెన్ డూ. మనం ఏం నేర్చుకున్నాం? ఇప్పుడే కదా నేర్చుకున్నాం. అది వాట్ యు కెన్ డూ అంటే నీవు ఏం చేయగలవు తెలుగు అర్థం. కానీ ఇక్కడ రెండు వాక్యాన్ని కూడా కలిపాం. ఇక్కడ రెండు వాక్యాలు కలిపి మాట్లాడుతున్నాం కాబట్టి నీవు ఏం చేయగలవు అని మాట్లాడకూడదు. నీవు ఏం చేయగలవో అని చెప్పి రెండో వాక్యాన్ని కలపాలి. ఇక్కడ రెండో వాక్యం ఏది? అది చేయి. నీవు ఏం చేయగలవో అది చేయి. ఇంగ్లీష్ లో డూ ఇట్ వాట్ యు కెన్ డూ. డూ ఇట్ వాట్ యు కెన్ డూ. నెక్స్ట్, నీవు ఏది చేయలేవో అది చేయవద్దు. నువ్వు ఏది చేయలేవో అది చేయవద్దు. ముందుగా అది చేయవద్దు. ఇంగ్లీష్ లో డోంట్ డూ ఇట్. నీవు ఏది చేయలేవు వాట్ యు కాంట్ డూ. డోంట్ డూ ఇట్ వాట్ యు కాంట్ డూ. ఆమె ఏం చేయగలదో అడగండి. ఆమె ఏమి చేయగలదో అడగండి. ఇంగ్లీష్ లో ఆస్క్ హెర్ వాట్ షీ కెన్ డూ. ఆస్క్ హెర్ వాట్ షీ కెన్ డూ. వారు ఏమి చేయగలరో అది చేయనీయండి. వారు ఏం చేయగలరో అది చేయనీయండి. ఇంగ్లీష్ లో లెట్ దెమ్ డూ వాట్ దే కెన్ డూ. లెట్ దెమ్ డూ వాట్ దే కెన్ డూ. అర్థమైందామా?
ఓకే, నెక్స్ట్. మీరు చేస్తున్నారు. మీరు చేస్తున్నారు. ఇంగ్లీష్ లో యు ఆర్ డూయింగ్. యు ఆర్ డూయింగ్. మనము చేస్తున్నాము. వీఆర్ డూయింగ్. వీఆర్ డూయింగ్. ఆమె అలా చేస్తుంది. ఆమె అలా చేస్తుంది. ఇంగ్లీష్ లో షీఈస్ డూయింగ్ సో. షీఈస్ డూయింగ్ సో. అతను వస్తున్నాడు. అతను వస్తున్నాడు. ఇంగ్లీష్ లో హీ ఈస్ కమింగ్. హీ ఈస్ కమింగ్. వారు వారి హోంవర్క్ చేయడం లేదు. వారు వారి హోంవర్క్ చేయడం లేదు. ఇంగ్లీష్ లో దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ హోంవర్క్. దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ హోంవర్క్. నీవు వెళుతున్నావు. నీవు వెళుతున్నావు. ఇంగ్లీష్ లో యు ఆర్ గోయింగ్. యు ఆర్ గోయింగ్. ఈ వాక్యాలన్నీ కూడా మనం ఇంగ్లీష్ లో చెప్పవచ్చు కదా. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వాక్యాల్లో ఉండేటువంటి సబ్జెక్టులు ముందు WH తో మొదలయ్యే ప్రశ్నాపదాలు చేర్చండి. అది మీ ఇష్టం. అది ఏ ప్రశ్నాపదమైనా కావచ్చు, చేర్చండి. అప్పుడు అర్థాలు ఎలా మారుతున్నాయి ఒక్కసారి గమనించండి. మీరు చేస్తున్నారు అంటే ఇంగ్లీష్ లో యు ఆర్ డూయింగ్. ఇప్పుడు సబ్జెక్ట్ ముందు వాట్ అనే ప్రశ్న పదాన్ని చేర్చాను. అప్పుడు ఏమైంది? వాట్ యు ఆర్ డూయింగ్. మీరు చేస్తున్నారు కాస్త మీరు ఏం చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వి ఆర్ డూయింగ్ అంటే మనము చేస్తున్నాము. ఇప్పుడు సబ్జెక్ట్ ముందు వాట్ అనే ప్రశ్న పదం చేర్చాను. అప్పుడు ఏమైంది? వాట్ వి ఆర్ డూయింగ్. మనం చేస్తున్నాము కాస్త మనం ఏమి చేస్తున్నాము. చూడండి ఎలా మారింది. ఆమె అలా చేస్తుంది. ఇంగ్లీష్ లో షీ ఈస్ డూయింగ్ సో. ఇప్పుడు సబ్జెక్ట్ ముందు వై అనే ప్రశ్న పదాన్ని చేర్చాను. వై షీ ఈస్ డూయింగ్ సో. అప్పుడు తెలుగు అర్థం ఎలా మారింది? ఆమె అలా చేస్తుంది కాస్త ఆమె అలా ఎందుకు చేస్తుంది, లేదా ఆమె ఎందుకు అలా చేస్తుంది. అతను వస్తున్నాడు. హీ ఈస్ కమింగ్. ఇప్పుడు సబ్జెక్ట్ ముందు WH తో మొదలయ్యే ప్రశ్న పదమైన నేను వై అనేది చేర్చాను. అప్పుడేమైంది? వై హీ ఈస్ కమింగ్. అతను వస్తున్నాడు కాస్త అతను ఎందుకు వస్తున్నాడుగా మారింది. వారు వారి హోంవర్క్ చేయడం లేదు. ఇంగ్లీష్ లో దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ హోంవర్క్. ఇప్పుడు సబ్జెక్ట్ ముందు WH తో మొదలయ్యే ప్రశ్న పదాన్ని చేర్చాను. ఇక్కడ నేను వై అనే ప్రశ్న పదాన్ని చేర్చాను. అప్పుడు తెలుగు అర్థం ఎలా మారిందో చూడండి. వై దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ హోంవర్క్. వై దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ హోంవర్క్ అంటే వారు వారి హోంవర్క్ చేయడం లేదు అనేది కాస్త వారు వారి హోంవర్క్ ఎందుకు చేయడం లేదు. ఓకే, నీవు వెళుతున్నావు. యు ఆర్ గోయింగ్. ఇప్పుడు సబ్జెక్ట్ ముందు WH తో మొదలయ్యే ప్రశ్న పదాన్ని చేర్చండి. ఇక్కడ నేను వేర్ అనేది తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుందో చూడండి. వేర్ యు ఆర్ గోయింగ్. నీవు వెళ్తున్నావు కాస్త సబ్జెక్ట్ ముందు WH తో మొదలయ్యే ప్రశ్న పదాలు చేర్చడం వలన నీవు ఎక్కడికి వెళ్తున్నావుగా మారింది. ఓకే, ఇలా మార్చండి ఫస్ట్. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉందండి? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, మీరు ఎటువంటి వాక్యాలు తీసుకున్నప్పటికీ కూడా వాటి సబ్జెక్టుల ముందు WH తో మొదలయ్యే ప్రశ్న పదాలు చేర్చండి ఫస్ట్. ఓకే, ఇంతవరకు డౌట్ లేదు కదా. నెక్స్ట్, మీరు ఏం చేస్తున్నారు. ఇంగ్లీష్ లో వాట్ యు ఆర్ డూయింగ్. మనం ఏం చేస్తున్నాము. వాట్ వీఆర్ డూయింగ్. ఆమె ఎందుకు అలా చేస్తుంది. ఇంగ్లీష్ లో వై షీ ఈస్ డూయింగ్ సో.
అతను ఎందుకు వస్తున్నాడు, వై హీ ఈజ్ కమింగ్. వారు వారి హోంవర్క్ ఎందుకు చేయడం లేదు. ఇంగ్లీష్ లో వై దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ హోంవర్క్. నీవు ఎక్కడికి వెళ్తున్నావు. ఇంగ్లీష్ లో వేర్ యు ఆర్ గోయింగ్. ఓకే, ఇవన్నీ కూడా మనం ఏ డౌట్ లేకుండా క్లియర్ గా వచ్చు. అవునా? ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంగ్లీష్ లో ఎటువంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ చిన్న చిన్న వాక్యాలని మరొక వాక్యంతో కలిపేటప్పుడు మీరు తెలుగులో చిన్న మార్పు చేయాలి. అది ఎలా అంటే వాట్ యు ఆర్ డూయింగ్ అంటే దాని అర్థం ఏంటి, మీరు ఏం చేస్తున్నారు. ఈ వాక్యాన్ని మరొక వాక్యంతో కలిపేటప్పుడు తెలుగు వాక్యం మాత్రం అర్థం మారుతుంది. ఎలా అంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పకుండా మీరు ఏం చేస్తున్నారో అని చెప్పాలి. ఓకే, మనం ఏం చేస్తున్నాము అంటే ఇంగ్లీష్ లో వాట్ వీఆర్ డూయింగ్. ఈ వాక్యాన్ని మరొక వాక్యంతో కలిపేటప్పుడు తెలుగు అర్థం మనం ఏం చేస్తున్నాము అని కాకుండా మనం ఏం చేస్తున్నామో అని చెప్పాలి. ఆమె ఎందుకు అలా చేస్తుంది. ఇంగ్లీష్ లో వై షీ ఈస్ డూయింగ్ సో. ఓకే, ఈ వాక్యాన్ని మరొక వాక్యంతో కలిపేటప్పుడు ఆమె ఎందుకు అలా చేస్తుంది అని కాకుండా ఆమె ఎందుకు అలా చేస్తుందో అని చెప్పండి. అతను ఎందుకు వస్తున్నాడు. ఇంగ్లీష్ లో వై హీ ఈజ్ కమింగ్. ఓకే, ఈ వాక్యాన్ని మరొక వాక్యంతో కలిపేటప్పుడు తెలుగు వాక్యం తెలుగు అర్థం అతను ఎందుకు వస్తున్నాడు అని చెప్పకుండా అతను ఎందుకు వస్తున్నాడో అని చెప్పండి. వారు వారి హోంవర్క్ ఎందుకు చేయడం లేదు. ఇంగ్లీష్ లో వై దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ హోంవర్క్. ఓకే, ఈ వాక్యాన్ని మరొక వాక్యంతో జోడించేటప్పుడు తెలుగు అర్థం మాత్రం మీరు ఏం చెప్పాలి అంటే వారు వారి హోంవర్క్ ఎందుకు చేయడం లేదో అని చెప్పండి. నెక్స్ట్, నీవు ఎక్కడికి వెళుతున్నావు అంటే ఇంగ్లీష్ లో వేర్ యు ఆర్ గోయింగ్. ఈ వాక్యాన్ని మరొక వాక్యంతో కలిపేటప్పుడు తెలుగు అర్థం మాత్రం నీవు ఎక్కడికి వెళుతున్నావు అని చెప్పకుండా నీవు ఎక్కడికి వెళుతున్నావో అని చెప్పాలి. మీకు అర్థమవుతుందామా? ఇప్పుడు ఈ మార్పులు ఎప్పుడు జరిగాయి? ఈ వాక్యాన్ని మరొక వాక్యంతో కలిపి మాట్లాడేటప్పుడు మాత్రమే ఈ మార్పు తెలుగులో చెయ్యాలి. అలా కాకుండా సింగిల్ గా మాట్లాడితే మార్పు చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం ఈ వాక్యంతో మరొక వాక్యాన్ని కలిపి మాట్లాడేటప్పుడు తెలుగు అర్థాలు ఎలా మారుతున్నాయో గమనించండి. ఓకే, రైట్. మీరు ఏం చేస్తున్నారో నాకు చెప్పాలి. మీరు ఏం చేస్తున్నారో నాకు చెప్పాలి. ఇంగ్లీష్ లో చూడండి, మీరు ఏమి చేస్తున్నారో అంటే ఇంగ్లీష్ లో వాట్ యు ఆర్ డూయింగ్ నాకు చెప్పాలి. ఇంగ్లీష్ లో యూ షుడ్ టెల్ మీ. యూ షుడ్ టెల్ మీ. తెలుగుకి ఇంగ్లీష్ రివర్స్ కాబట్టి నాకు చెప్పాలి అనేది ముందు మాట్లాడండి. అంటే యూ షుడ్ టెల్ మీ, మీరు ఏం చేస్తున్నారో, వాట్ యు ఆర్ డూయింగ్. ఇప్పుడు కలిపి మాట్లాడండి, మీరు ఏం చేస్తున్నారో నాకు చెప్పాలి. ఇంగ్లీష్ లో యూ షుడ్ టెల్ మీ వాట్ యు ఆర్ డూయింగ్. మనం ఏం చేస్తున్నామో వారికి చెప్పకూడదు. మనం ఏమి చేస్తున్నామో అంటే ఇంగ్లీష్ లో వాట్ వీఆర్ డూయింగ్ వారికి చెప్పకూడదు. ఇంగ్లీష్ లో వీ షుడ్ నాట్ సే టు దెమ్. వీ షుడ్ నాట్ సే టు దెమ్. మనము ఏం చేస్తున్నామో వారికి చెప్పకూడదు. వీ షుడ్ నాట్ సే టు దెమ్ వాట్ వీఆర్ డూయింగ్. ఆమె ఎందుకు అలా చేస్తుందో నేను చెప్పలేను. ఆమె ఎందుకు అలా చేస్తుందో అంటే ఇంగ్లీష్ లో వై షీ ఈస్ డూయింగ్ సో. నేను చెప్పలేను, ఐ కాంట్ సే. ఆమె ఎందుకు అలా చేస్తుందో నేను చెప్పలేను అంటే ఇంగ్లీష్ లో ఐ కాంట్ సే వై షీ ఈస్ డూయింగ్ సో. అతను ఎందుకు వస్తున్నాడో అడగండి.
అతను ఎందుకు వస్తున్నాడో అంటే ఇంగ్లీష్ లో వై హీ ఈజ్ కమింగ్ అడగండి. ఆస్క్ హిమ్. అతను ఎందుకు వస్తున్నాడో అడగండి. ఇంగ్లీష్ లో ఆస్క్ హిమ్ వై హీ ఈజ్ కమింగ్. వారు ఎందుకు వారి హోంవర్క్ చేయడం లేదో అడగండి. ముందుగా వారు ఎందుకు వారి హోంవర్క్ చేయడం లేదో అంటే ఇంగ్లీష్ లో వై దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ హోంవర్క్ అడగండి. ఆస్క్ దెమ్. వారు ఎందుకు వారి హోంవర్క్ చేయడం లేదో అడగండి అంటే ఇంగ్లీష్ లో ఆస్క్ దెమ్ వై దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ హోంవర్క్. నీవు ఎక్కడికి వెళ్తున్నావో ఎవరికి చెప్పొద్దు. ముందుగా నీవు ఎక్కడికి వెళుతున్నావు ఇంగ్లీష్ లో వేర్ యు ఆర్ గోయింగ్. ఎవరికి చెప్పొద్దు. డోంట్ సే టు ఎనీబడి. డోంట్ సే టు ఎనీబడి. నీవు ఎక్కడికి వెళ్తున్నావో ఎవరికి చెప్పొద్దు అంటే ఇంగ్లీష్ లో డోంట్ సే టు ఎనీబడి వేర్ యు ఆర్ గోయింగ్. ఓకే, అర్థమైంది కదమ్మా? ఇప్పుడు చెప్పండి, చాలా మంది ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఎదుటివారు మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ లో డబుల్ హెచ్ తో మొదలయ్యే ప్రశ్న పదాలు ఆ వాక్యం మధ్యలో వచ్చాక తెలుగు వాక్యాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంటారు. ఆ మాటలు చూసి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నావా ఇంగ్లీష్ చాలా భయం వేస్తుంది అన్నమాట. ఇదేంటి అసలు సంబంధమే లేకుండా డబుల్ హెచ్ తో మొదలయ్యే ప్రశ్న పదాలు ఎందుకు వచ్చారా బాబు అని. అవునా, ఇది నేను చాలా మంది గమనించాను. నాకు చాలా మంది ఇదే నన్ను అడగడం జరిగిందండి. వాళ్ళ కోసం ప్రత్యేకించి నేను ఈ విధంగా ఈ టెక్నిక్స్ అయితే బాగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి నేను చేయడం జరిగింది. ఓకే, ఈ మోడల్లో ఇంకా దీని తర్వాత వీడియో కూడా ఇంకొకటి ఉందండి. అది కూడా మీకు క్లియర్ అయిపోతే అంటే అది కూడా మీరు పూర్తిగా చూసేస్తే మీకు ఇక ఎటువంటి డౌట్ ఉండదు. ఎన్ని వందల వేల వాక్యాల మీద చాలా చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, రైట్. మరలా నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.